వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట. మన షెఫ్ మనందరి కోసం 2 వెరైటీ ఐటమ్స్ ని చేసి చూపిస్తారు. ఇంతకీ స్వజన్ గారు ఆ 2 వెరైటీ ఐటమ్స్ ఏం చేసి చూపించబోతున్నారో అడుగుదామా? హాయ్ స్వజన్ గారు, ఎలా ఉన్నారు? సో మరి ఈ రోజు మనం ఏంటి వంటలో వ్యూవర్స్ కోసం ఫస్ట్ ఐటమ్ ఏం చేసి చూపిస్తాం? ఈ రోజు కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి ఆలూతో తయారు చేసుకుందాము. ఆలూ అమృత్సరి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బంగాళదుంప ముక్కలు, నూనె, ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, శనగపిండి, నిమ్మరసం, కారం, వాము, దానిమ్మ గింజల పొడి. ఆలు అమృత్సరి, దీనికి కావాల్సిన పదార్థాలు వింటుంటేనే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇంట్లో మనకు అన్ని ఇంట్లో దొరికే అవైలబుల్ ఐటమ్స్. ఒక్కటి ఏంటంటే డిఫరెంట్ ఐటమ్ దానిమ్మ గింజల పొడి. జనరల్గా మనం ఆంధ్ర వంటకాలు తక్కువ యూజ్ చేస్తాం, వాడతారు, అక్కడక్కడ వాడతారు. కానీ ఇది వచ్చేసి పంజాబీ డిష్ అనమాట. కంపల్సరీ అది వేస్తేనే దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే మనం ఆలూని కొంచెం బ్యాటర్ తయారు చేసుకుని బ్యాటర్లో శనగపిండి ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే మనం శనగపిండి ఒక బౌల్లో వేసుకుని బ్యాటర్ లాగా తయారు చేసుకుందాము. ఓకే. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాము, అందులో శనగపిండి వేస్తున్నారు, కొంచెం సాల్ట్, కొంచెం కారం. మింటే మీరు ఏం చేస్తారంటే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేసేయండి. ఓకే, బౌల్ పెట్టాము, ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసేసేయండి. డీప్ ఫ్రై కదండి? సరిపోతుంది. సో కొంచెం జీలకర్ర పౌడర్ వేయండి. జీలకర్ర పౌడర్ ఇదేనండి. సో శనగపిండిలో మొత్తం అన్ని కలుపుకుంటున్నాం. ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్యాటర్లోనే మనం వేస్తున్నాం. కొంచెం వాము. ఓకే, వాము వేస్తున్నారు. ఎంతండి? 1 స్పూన్ తగినంత. సో ఇప్పుడు వేసాం కదా, దీన్ని ఏం చేద్దామని కొంచెం వాటర్ ఇవ్వండి. సో ఈ బ్యాటర్ ఎలా కలుపుకోవాలండి? ముద్దగా కొంచెం గట్టిగా? అవి డిప్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాల్లో మనకు ఒంటికి కావాల్సిన విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ప్రతి దాంట్లో మనం కన్జ్యూమ్ చేసే ప్రతి పదార్థంలో పీచు పదార్థాలు కానీ ఇవి ఉంటాయి. అయితే ఏంటంటే అన్నిటినీ మనం సమపాళ్ళల్లో ఎంత రిక్వైర్మెంట్ అంత తీసుకుంటే అదేమవుతుందంటే బాగా ఇది అవుతుంది. అంతేగాని ఒకటే తీసుకుని నాకు అది తగ్గట్లేదు కాదు కదా. సో ఇప్పుడు ఆలు వేస్తాను. సో ఇదేంటండి, ఉడకబెట్టిందా మామూలుగా? పచ్చిది, ఎందుకు ఫ్రై చేస్తాం కదా మనం. ఉడకబెట్టింది వాడుకోవచ్చా లేదా ఓన్లీ పచ్చివే వాడాలా? టైం ఉంటే ఉడకబెట్టి వాడుకోవచ్చు. ఆరెల్స్ మనం ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది అయిపోతుంది అనమాట, ఆల్రెడీ కుక్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేస్తాము. సో నిమ్మరసం ఓన్లీ టేస్ట్కేనా అండి? దానివల్ల ఏమైనా ఇంకేమైనా యూజ్ ఉందా? ఒంటికి కావాల్సిన సి విటమిన్ దొరుకుతుంది డైరెక్ట్గా. సి విటమిన్ అనేది చాలా మంచిది ఒంటికి కదా, వెరీ ఇంపార్టెంట్ ఇదన్నమాట. సో విటమిన్ సి దొరుకుతుంది, మన హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచిది, రోజు తీసుకుంటే కూడా మంచిది అంటారు. స్లో చేసేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టిన. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే వన్స్ మనం వేసేటప్పుడు స్లో చేసేసి వన్స్ వేసిన తర్వాత ఇంక్రీజ్ చేసుకుని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆపేసేయండి. ఇది ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ఇవ్వండి. సో డీప్ ఫ్రై అయిపోయింది కదా. ఎస్. ఇంకేమైనా ప్రాసెస్ ఉందండి? దీన్ని టాస్ చేసేసి కంప్లీట్ చేసేద్దాము. సో ఇది ఎలా అసలు ఉపయోగపడుతుంది మనకి? జనరల్గా ఏంటంటే ఆలూ అమృత్సరి 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి డీప్ ఫ్రై చేసేసుకుని యాజ్ ఇట్ ఈస్ తింటాము. ఒకటి వచ్చేసి టాస్ చేసుకుని రోటీస్లో కానీ లేకపోతే చపాతీస్ దీంట్లో తినడానికి కోసము ఒకటి యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏంటంటే బ్రెడ్స్లో, ఇండియన్ బ్రెడ్స్లో రోటీస్ కానీ వీటితో తయారు చేసుకోవడానికి
చేసుకుందాము తినడానికి. ఓకే. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కావాలా? సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ స్నాక్ లో కూడా మనం యూస్ చేయొచ్చు కదా? యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే దాంట్లో వేయాల్సిన ఐటమ్స్ అన్ని వేసాము, 1-2 ఇంగ్రీడియంట్స్ తప్ప. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా కలిపేసుకుని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చు. కానీ జనరల్గా పంజాబీ ఐటమ్స్ ఎక్కువ చట్పటా ఉంటాయి, ప్లస్ టక్టగా అప్పటికప్పుడు చేసి ఉంటాయి కదా. అందుకని అలాగ చేసుకుంటే మనకు అన్నిట్లో పనికొస్తుంది, రోటీలో కానీ దేంట్లో పనికొస్తుంది కదా. కొంచెం ఉల్లిపాయలు వేయండి, సరిపోతుంది. ఇంకోటి కొంచెం అది అనార్దాన పౌడర్ ఇవ్వండి, దానిమ్మ పొడి. మార్కెట్లో దొరుకుతుందండి అది డ్రై ఫామ్లో ప్యాకెట్లో మనకు దొరుకుతాయి. ఇది దాన్ని వచ్చేసి మనం పౌడర్ చేసుకోవటమే. సో దానిమ్మ గింజల పొడి కూడా వేసాము. కొంచెం కలర్ కూడా మనకి కారపొడి కలర్ లో కనిపిస్తుంది కదా. టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. కొంచెం కారం. స్వజన్ గారు, మీరు చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటారు కదా, షెఫ్ అంటేనే చాలా నంబర్ ఆఫ్ వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. మరి మీకు అసలు ఏ టైప్ ఆఫ్ వెరైటీ డిషెస్ అంటే ఇష్టం? ఏ ఐటమ్ నచ్చుతుందంటే చూడ్డానికి అయ్యప్పిల్లు ఉండాలి, దాంట్లో టేస్ట్ సమపాళ్ళల్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే దాని అథెంటిసిటీ, అది ఎలా తయారు చేయాలో అలా చేసినప్పుడే ఇది మనకు నచ్చుతుంది అనమాట. కొంచెం సాల్ట్ ఇవ్వండి, కొంచెం జీలకర్ర పొడి. ఓకే. అగైన్ మళ్ళీ అన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం. బ్యాటర్లు అయితే అన్ని కొంచెం వాము. సో మీకేం ఇష్టం? నాకు ఇలా స్నాక్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఆయిల్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఆలు వేసే ఆల్ ఫ్రీ కండిషన్స్ అప్లై అంటే ఇదే కదా, స్నాక్ ఐటమ్ అంటేనే ఆయిల్ తో వస్తాయి. ఆలు వేసుకుందాము. కొంచెం వాటర్ వేస్తాము. సో అంటే ఇది మనకి గ్రేవీ లాగా కూడా తీసుకోవచ్చా? వాటర్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలాకి వన్స్ మాయిశ్చర్ వచ్చినప్పుడు అది దానికి ఐటమ్ వేసాం కదా, మన ఆలు ఫ్రై చేసాం కదా, దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. సో దీన్ని స్విచ్ ఆఫ్ చేసేద్దాము. సో ఆలు అమృత్సరి అయిపోయింది కదండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఇది సరిపోతుందా? సో మనం పంజాబీ ఐటమ్ కదా, అందుకని కొంచెం ఆనియన్ క్యాప్సికమ్ని మనం సన్నగా తరుక్కున్నాము, అవి కూడా పెట్టుకుందాం. సో దట్ దీంతో పాటు తినడానికి బాగుంటుంది అనమాట. సో ఆలు అమృత్సరి విత్ గార్నిష్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఆడియన్స్కి తెలియజేయండి. ఆలు అమృత్సరి చాలా బాగుందండి. ఆలు అమృత్సరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఆలు అమృతసరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు, శనగపిండి, నిమ్మరసం, ఉప్పు, ఆయిల్, జీలకర్ర పొడి, వాము, దానిమ్మ గింజల పొడి, ఉల్లిపాయ ముక్కలు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత వాము, కొన్ని నీళ్లు పోసుకొని జారుగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టి నూనె పోసి బాగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న జారులో బంగాళదుంప ముక్కలు వేసి కలిపి, కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి, వేడైన నూనెలో ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అవగానే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత దానిమ్మ గింజల పొడి, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, వాము వేసి బాగా కలిపి ముందుగా తయారు చేసుకున్న ఆలు ఫ్రై కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు అమృతసరి రెడీ. ఇప్పుడు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. గోపాలరావు గారు అనంతపూర్ నుండి కాల్ చేశారు. 65 సంవత్సరాలు, బాగా డ్రై స్కిన్తో బాధపడుతున్నానని చెప్తున్నారు. అలాగే భారతి చెన్నై నుండి కాల్ చేశారు. ఆవిడ వయసు 25 సంవత్సరాలు. ఆవిడ కూడా డ్రై స్కిన్తో బాధపడుతున్నానని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఏజ్ పెరిగే కొద్దీ డ్రై స్కిన్ రావడం సహజం. ఎందుకంటే వయసుతో పాటు చర్మంలో ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ కూడా డ్రై అవుతూ వస్తాయి కాబట్టి ముడతలు రావడం సహజం.
అలాంటప్పుడు మనం ఆయిల్ మసాజెస్ ప్రిఫర్ చేయడం చాలా ఉత్తమం. అయితే 25 సంవత్సరాలకి డ్రై స్కిన్ వచ్చిందంటే మేబీ అది జెనెటిక్గా ఆమె శరీర తత్వమే అది అయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఆహార అలవాట్ల వల్లనో లేకపోతే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనో, అంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ తినడము, లేదంటే రాత్రులు ఎక్కువ మేలుకోవడము, లేకపోతే పొల్యూషన్లో హార్ష్ వెదర్ కండిషన్స్లో అంటే చల్లగాలికో ఎండ వేడికో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం చేస్తున్నా కూడాను డ్రై స్కిన్ ఏర్పడుతుంది. అలాగే తీవ్రమైన మలబద్ధకంతో బాధపడే వాళ్ళకు కూడా డ్రై స్కిన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆహారంలో తీసుకున్నట్టయితే చర్మానికి సంబంధించినటువంటి ఎరుపు రంగు ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వెజిటేబుల్స్ని బాగా తీసుకోవాలి. ఆరెంజెస్, టమాటోస్, తర్వాత క్యారెట్స్ ఇలాంటి ఆహార పదార్థాలను మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఇదే కాకుండా ఆవు నెయ్యి 1 చెంచాడు రోజు అన్నంలో కలుపుకొని తినడంలో ఎలాంటి నష్టం లేదు. ఇదే కాకుండా మనము మెడిసిన్స్లో తీసుకున్నట్టయితే రోజు స్నానానికి ముందు కనుక కలబంద గుజ్జును మనము చేతులు, కాళ్ళు, మొహం అంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్లో అంతా కూడా మనం కలబంద గుజ్జును కనుక రుద్దుకొని ఒక 5-10 నిమిషాలు వదిలేసినట్టయితే ఆ గుజ్జులో ఉన్నటువంటి నీరు మనకు కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచిగా ఒంటికి నీరును తేమను అందిస్తాయి. సో స్నానం నీళ్ళల్లో కూడాను ఎక్కువ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు చేయడం అలవాటు చేసుకోండి. దాంట్లో కూడాను మనము కొన్ని రకాలైనటువంటి నూనెలు, కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఒక 5 ml దాకా మనం ఆ నీళ్ళలో కలిపి స్నానంకు వాడినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి గుణం కనిపిస్తుంది. ఇదే కాక హార్ష్గా ఉండే సబ్బుల కంటే కూడా డ్రై స్కిన్ ఉండేవాళ్ళు బాత్ పౌడర్ని తయారు చేసుకుని అంటే సున్ని పిండిని తయారు చేసుకుని వాడినట్టయితే ఖచ్చితంగా మీకు డ్రై స్కిన్ ప్రాబ్లం నుండి విముక్తి అవుతారు. అయితే ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే తప్పక మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 040-237-5531. ఆలు అమృత్సరి ఎక్సలెంట్ గా ఉంది స్వజన్ గారు. మరి నెక్స్ట్ ఐటమ్ ఇంతకంటే బాగుండాలి. ఇంతకన్నా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్ తయారు చేసుకుందాము. ఏం చేయబోతున్నారు? చికెన్ నగెట్స్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బోన్లెస్ చికెన్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మైదా పిండి, మస్టర్డ్ పౌడర్, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె, పచ్చిగుడ్డు సొన, బ్రెడ్ క్రమ్స్. స్వజన్ గారు రెడీగా ఉన్నారు మీకు చేసి చూపించడానికి. నేను తినడానికి రెడీగా ఉన్నాను. మనం ఏంటంటే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ తీసుకోండి. ఫస్ట్ చికెన్ పీసెస్ తీసుకుంటున్నాం. బోన్లెస్ చికెన్ కదండి. కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి. సో మ్యారినేట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పెట్టాలా అండి, లేకపోతే ఒక 5 జనరల్గా ఏంటంటే మ్యారినేషన్ అనేది ఒక 10-15 minutes ఉంటే బాగా పడుతుంది అనమాట. దానికి పడుతుంది, ప్లస్ టేస్ట్ కూడా లోపలికి వెళ్తుంది ఆ మసాలా అనేది. ఎనీ నాన్ వెజ్కి టైం ఉంటే పెట్టుకుంటే దానివల్ల తప్పేం లేదు, ఎందుకంటే మనం చేసిన మసాలాలన్నీ లోపలికి వెళ్తాయి అనమాట. మినిమం అయితే 10-15 minutes. ఎస్. కొంచెం మస్టర్డ్ పౌడర్. ఓకే, ఫస్ట్ చికెన్ తీసుకున్నాము, తర్వాత సాల్ట్ వేశారు, ఆ తర్వాత జీలకర్ర పొడి వేశారు, ఆవపిండి వేస్తున్నారు. ఇప్పుడు జనరల్ గా ఆవపిండి మనం పికిల్స్ లో చూస్తాం కదా. మరి ఈ డిష్ వచ్చేసి ఇంగ్లీష్ స్టార్టర్ అన్నమాట. సో మోస్ట్లీ మనకు మంచి రెస్టారెంట్స్ లో అక్కడ ఇక్కడ దొరుకుతాయి. కాంటినెంటల్ డిష్ అన్నమాట. సో కాంటినెంటల్ డిష్ అని మన వాళ్ళు తినలేరు అని కాదు, ఒక్కసారి దీన్ని తింటే రెగ్యులర్ గా దీన్ని తయారు చేసుకుంటారు అనమాట ఇంట్లో. ఓకే, సో అంత టేస్టీగా ఉంటుంది. స్వజన్ గారు చెప్పారంటే చాలా కేర్ఫుల్ గా మీరు ఫాలో అవ్వాల్సిందే, ఎందుకంటే ఆయన టేస్టీ డిషెస్ చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి. కొంచెం నిమ్మరసం. ఓకే, కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. సో ఎందుకు అల్లం యూజ్ చేయట్లేదు? రెగ్యులర్ గా మనం నాన్ వెజ్ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అన్ని కంపల్సరీ అన్ని వేసుకుంటే ఏమవుతుందంటే కామన్ మెనూ అయిపోతుంది, కామన్ ఐటమ్ అయిపోతుంది. ఓకే, టేస్ట్ కూడా కామన్ గా ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ కోసం కానీ లేకపోతే మనం చేసే కొన్ని ఐటమ్స్ కానీ డిఫరెంట్ గా ఉండాలంటే ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకుంటాం. మీన్ టైం మీరు ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టేసేయండి ప్యాన్ మీద. వన్ సెకండ్, స్టవ్ వెలిగించిన. డీప్ ఫ్రై కానీ సరిపోతుంది. ఓకే, కొంచెం మైదా పిండి ఇవ్వండి.
సో మైదా పిండి మళ్ళీ పీస్కి పట్టడానికా లేకపోతే మనం వేసిన మసాలా చికెన్ సపరేట్ కాకుండా దానికి పట్టుకుని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెము గుడ్డు ఇవ్వండి, పచ్చిగుడ్డు. ఎస్, అప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా ఇచ్చేసేయండి. సో బ్రెడ్ క్రమ్స్, ఎగ్ తీసుకున్నారు. మనం గుడ్డుని ఏంటంటే కొంచెం గిల కొట్టుకుని ఒక ప్లేట్ తీసుకోండి, ఇక్కడ పెట్టేసుకుని మనం ఏం చేయాలంటే దీన్ని ఎగ్ని డిప్ చేయాలన్నమాట. ఇది ఎగ్లో డిప్ చేసేసి దాని తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్లో క్రమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, క్రమ్స్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి. గుడ్డు సన్ కూడా రెండు యూస్ చేసాము, ఎల్లో అండ్ వైట్ రెండు కలిపి గిలకొట్టుకున్న తర్వాత అందులో ముంచి బ్రెడ్ క్రమ్స్ ఇలా బ్రెడ్ వేసుకోవాలి. క్రమ్స్ లో కూడా ముంచి మనం పక్కన పెట్టుకుంటాం. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, స్లో చేసేసేయండి దాన్ని. మనం తినగలిగే దాన్ని బట్టి కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు, ఈవెన్ కారం కూడా వేసుకోవచ్చు. న్యాచురల్గా మనం ఇప్పుడు ఏంటంటే ఇది వచ్చేసి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఇది కాకుండా మీ కావాల్సిన స్పైసీగా కానీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, కారం కూడా యూస్ చేయొచ్చు. సో దీన్ని వేసేద్దాము. నేను కూడా హెల్ప్ చేయమంటారా? సో ఇది ఓన్లీ బోన్లెస్ తీసుకున్నాం కదా చికెన్, బోన్తో తీసుకుంటేనా ప్రాబ్లమా? తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జనరల్గా ఏంటంటే కొన్ని స్నాక్స్ అనేది బోన్లెస్తోనే బాగుంటాయి కదా, అందుకనమాట. సో 2 సైడ్స్ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకేదైనా మనకి గార్నిషింగ్ లాగా కానీ లేకపోతే ఇంకేదైనా స్పైసెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. సర్వ్ చేసేటప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ పైన జల్లుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ కావాల్సినంత స్పైసీ వేసేసాము. ఓకే, ఒక పెప్పర్ నాప్కిన్ ప్లేట్ తీసుకోండి. ఓకే, స్విచ్ ఆఫ్ చేసేద్దాము. ఇలా ఆయిల్ ఐటమ్స్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మొత్తం ఐటమ్ తీసేసిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేయాలా, ముందే ఆఫ్ చేసుకోవచ్చా? ముందే ఆఫ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకు అది తీసే కొంది బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇవి అనుకోండి ఆయిల్ అలాగే ఉంటుంది. వన్స్ తీసేసిన తర్వాత ఈ బబుల్స్ ఎక్కువ అయిపోయి బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయ్యి హీట్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఆఫ్ చేసేసుకుని తీసేసుకుంటే ఏమవుతుందంటే మనకు అది ఇంకా వేడెక్కుతుందనే ఇది ఉండదు అనమాట. ఓకే, సో ముందు ఆఫ్ చేసుకుని ఐటమ్ తీసుకోవాలి, ఇలా మీరు చేస్తున్నట్టు. చికెన్ చక్కగా ఫ్రై అయిన స్మెల్ నాకు భలే తగులుతుంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇంకా ఉందా? సరే చేయండి, నేను ఎప్పుడే తినేయచ్చు అనుకున్నాను. గార్నిషింగ్ చేసిన తర్వాత టేస్ట్ చేద్దాం. బీట్రూట్తో ఫ్లవర్ చేసుకుందాము. చాలా బాగా కట్ చేశారు. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ప్లేట్లో పెట్టుకుందాము. ఓకే, సో హాట్ చికెన్ నగెట్స్ ఆర్ రెడీ. టేస్ట్ చేసి ఆడియన్స్కి ఎలా ఉందో తెలియజేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు అందరికీ ఇది చాలా బాగా నచ్చుతుంది. మరి చికెన్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీ అందరి కోసం మరొకసారి చేసేద్దాం. చికెన్ నగెట్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, మైదా పిండి, ఆవపిండి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసం, ఆయిల్, బ్రెడ్ క్రమ్స్, మిరియాల పొడి, గుడ్డు సొన. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బోన్లెస్ చికెన్, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి, కొంచెం నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యేలోపు తయారు చేసుకున్న చికెన్ మిశ్రమంలో మైదా వేసి బాగా కలుపుకొని ఒక్కొక్క చికెన్ ముక్కని గుడ్డు సనలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా కావలసినన్ని చేసుకున్న తర్వాత బాగా వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వగానే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో నూరూరించే నాన్ వెజ్ ఐటమ్ చికెన్ నగెట్స్ రెడీ. ఆలు అమృత్సరి చికెన్ నగెట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి, వాళ్ళకి కూడా నచ్చే ఉంటాయి. డెఫినెట్గా ఎవరో ఒకరు ట్రై చేసే ఉంటారు కదా. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత, విశాఖపట్నం అనారపల్లిలో ఉంటున్న
కుమారి జి సులోచన గారు. సులోచన గారు, మీరు రాసి పంపిన ఆలు పులోడి అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. చూసారు కదండి, ఈరోజు మన షెఫ్ స్వజన్ గారు చేసి చూపించిన 2 వెరైటీ టేస్టీ డిషెస్ చాలా బాగున్నాయి. మరో 2 సరికొత్త రుచులతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. హ్యావ్ ఫన్. బాయ్.